నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం, హృదయాలను సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి, ఈ యొక్క సమయాన నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో కూడి ఉండి నీ కనుదృష్టి వారి మీద ఉంటుండగా నీవు వాక్యాన్ని అందిస్తున్నావు. నా నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింపచేయము. నీవే ప్రత్యక్షపరచుకొనుము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనుమని వాక్య పరిచర్యకి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 14వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 14 22 నుంచి. వెంటనే ఆ జన సమూహంలో తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 27వ వచనం. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడని వారితో చెప్పాను. ఈ జీవన తుఫాన్లో రెండవది మనం తెలుసుకోవాల్సింది, మనం ఎదుర్కొంటున్న సవాలు. నా ప్రియమైన సంగమా, ఈ తుఫాను యేసయ్య మాటకి విధేయత చూపించిన శిష్యుల యొక్క నావలోనికి వచ్చింది. డిడ్ యు క్యాచ్ ద పాయింట్? పట్టుకున్నావా? యేసయ్య మీరు దోణి ఎక్కి నాకన్నా ముందుగా వెళ్ళుడని ఆజ్ఞాపించాడు, బలవంతం చేశాడు, నావలో కూర్చుండబెట్టాడు. పండి, ఆ మాటకి వారు విధేయులయ్యారు. దే ఆర్ ఒబీడియంట్ టు ద గాడ్స్ కమాండ్. దేవుని మాటకు విధేయులు చూపించిన శిష్య బృందం యొక్క జీవన నావలోనికి నడి సంద్రములో అలలు చెలరేగా తుఫాను వచ్చింది. ఓ హౌ ఆఫన్ యూర్ ఒబీడియంట్. దేవుని యొక్క కార్యాలకి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావో ఎంతో కాలం నుంచి. ఈ ఒబీడియన్స్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధన ఊహించని తుఫాను, ఊహించని గాలి, ఊహించని అలలు. ఈరోజు నీవు కూడా దేవుని వాక్యానుసారముగా వెళ్తూనే సమస్యలు వస్తున్నాయని బాధపడుతున్నావా? నా ప్రియమైన సంగమా, మీ గుండెల్లో కూడా ఈ బాధలు ఉంటాయి. అనేకసార్లు ఈ ప్రశ్న వస్తుంది, దేవుని వాక్యానికి లోబడి ఉన్నాము కదా, ప్రార్థనలో ఉన్నాము కదా, సాక్ష్యముగా ఉంటున్నాము కదా, ఎందుకు సవాల్. ఎస్, ఈ సవాల్ మనం ఎదుర్కోవాలి. ఎందుకు ఈ బాధలు, ఈ తుఫానులు? దేవుని మాటకి లోబడే. మరి దేవుడే పంపించాడు కదా యేసయ్య వెళ్ళమని చెప్పినప్పుడు, మరి ఆయన ఎందుకు దూరముగా ఉన్నాడు? బైబిల్ ఏముంటుందో తెలుసా? వారి జీవన నావ నడి సంద్రములో ఉండగా
ఆయన కొండ ఎత్తున ఉండెను, ప్రార్థించుచుండెను. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఆయన ఎత్తైన కొండ మీద చూస్తున్నాడు. ఆయన మెట్ట మీద ఉన్నాడు, వీరు పల్లములో ఉన్నారు. వీళ్ళు ప్రవహించే నది మధ్య ఉన్నారు, ఆయన మెట్ట మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దూరముగా ఉన్నాడని బాధపడుతున్నావు, ఆయనే పంపించాడు కదా. ఆయనకు తెలియదా మరి ముందుగా వచ్చేయాలి, దాటుకుని వచ్చేయాలి కదా? తెలియదా మేము విధేయతో వచ్చాము మమ్మల్ని కాపాడాలని? సవాల్, భయాందోళన వచ్చేసింది. ఒక జాలరికి భయాందోళన వచ్చింది అంటే ఊహించండి. చేపలు పట్టేవాడికి మామూలే, తెప్ప మీద వెళ్తాడు చక్కగా. ఒక సరైన దోణి కాకపోవచ్చు, అది ఆ దోణిలోనికి నీళ్లు రావడం మామూలే, జగ్గుతో ఆ నీళ్లు తోడడము మామూలే. అయినా కానీ ఇంత వృత్తిపరముగా బలముగా ఉన్నవారు, దేవుని మాటకు లోబడిన వారు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడు నా ప్రియమైన సంగమా, ఈరోజు నువ్వు ఏ భయాందోళనతో ఉన్నావు? దేవుడు దూరముగా ఉన్నాడని. ఏం కష్టపడుచున్నావు? దోణిని నడిపించుటకు కష్టపడుచుండెను. దోణిను నడిపించుటకు కష్టపడుచుండెను. ఎంతమంది తండ్రులు మీ కుటుంబాన్ని నడిపించలేక, నిద్ర లేక అటు ఇటు తిరుగుతున్నారు? ఎంతమంది తల్లులు తమ భర్తను మార్చుకోలేక, బిడ్డలు రేపు ఏమిటి అని నిద్ర లేక రాత్రులు పడక మీద అటు ఇటు దొర్లుచున్నారు? నిద్ర అవస్థలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? నిద్ర పట్టని వారు ఎంతమంది ఉన్నారు? నా ప్రియమైన సంగమా, నీ జీవనద నావను నడిపించుటకు కష్టపడుతున్నావా? దేవుడు దూరముగా ఉన్నాడని సవాలుతో ఉన్నావా? ఆ శోధనలో ఉన్నావా? దేవుని మాటకి లోబడేకే నాకు ఈ తుఫాను వచ్చిందనే శోధనలో ఉన్నావా? ఒకరు తెలుసుకోండి, ఈ సవాలు మధ్య, ఈ ప్రశ్నల మధ్య ఇవన్నీ జరిగిపోతున్నాయి. సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకి యేసు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. హి హ్యాస్ హిస్ ఓన్ టైం. ఈ ప్రశ్నలు వచ్చాయి. తుఫాను మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. వారి యొక్క జీవన నావను నడిపించడానికి బహుగా కష్టపడుచున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ కూర్చున్న మనం అందరము ఇదే పరిస్థితిలో ఉన్నాం. మనమందరము దేవుని వాక్యానికి విధేయత చూపించున్న వారమే. మనమందరము దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్తున్న వారమే. మనమందరము దేవుని యొక్క కార్యాల అద్భుతాలు చూస్తున్న వారమే. కానీ వీటన్నిటిలో దేవుడు దూరముగా ఉన్నాడా? వదిలేశాడా? హౌ యు ఆర్ డీలింగ్? నువ్వు నేను అనుకుంటాము వెంటనే వచ్చేయాలని. వెంటనే రాకపోవచ్చు. తెల్లవారుజామున వేకువజామున వచ్చాడు. నా ప్రియమైన సంగమా, అనేక సార్లు నాకు క్యాన్సర్ అనే విషయం నాకు ముందు తెలియదు. ఏదో చిన్న ఆపరేషన్ చేస్తారా అన్నారు అంతే. ఇది చిన్న గడ్డ, కంతి. ఒక ట్రీట్మెంట్ అయిపోయింది, 2వ ట్రీట్మెంట్ అయిపోయింది. అది అయిన తర్వాత బై మిస్టేక్ మా వాళ్ళు నా పడక దగ్గరే ఫైల్ వదిలేశారు. ఆ ఫైల్ తిరిగేసి చూస్తున్నప్పుడు అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్యూమర్ ఇన్ ద స్టమక్, అడ్వాన్స్డ్ స్టేజ్ అని ఉంది. మూసైనా బైబిల్, మోకరించడం మానైనా, అప్పటికే తగ్గిపోయాను బరువు. ఇక ఈ గుండె బరువుకి ఇంకా తగ్గిపోతాను. అడ్వాన్స్డ్ స్టేజ్. 5 పిల్లలు, పెళ్ళి కాని పిల్లలు ఉన్నారు, దూరాన ఉన్నారు. కరోనా సమయము. వాళ్ళు సమాధి కార్యక్రమం వస్తారా రారా? 6 మాసాల్లో నేను చక్కబెట్టగలనా? ఎన్ని తుఫాన్లు, ఎన్ని ప్రశ్నలు చెలరేగుతాయో తెలుసా అండి? ఒక ప్రక్కన ఊపిరితిత్తులు పిప్పైపోతూ ఉంటాయి, ఒక ప్రక్కన గుండె వేలాడుతూ ఉంటుంది, నరాల్లోనికి విషం వెళ్ళిపోయింది, అది కొన్ని అవయవాలను పాడు చేసేస్తుంది, కొన్ని రక్త కణాలను చంపేస్తుంది, నన్ను బ్రతికించవలసినవి. వీటి మధ్య 6 మాసాలు అడ్వాన్స్డ్ స్టేజ్. దేవుడు దూరముగా ఉన్నాడా? కాదు. వాక్యము ద్వారా నాకు దేవుడు దగ్గరయ్యాడు. తెల్లవారుజామున నిద్ర పట్టలేనప్పుడు, తొణికిసలాడుతున్నప్పుడు దేవుడు నాకు దగ్గరగా వచ్చాడు. ఆపరేషన్ చేసిన తర్వాత 6 దినములు ఐసీయూలో పెట్టినప్పుడు, నొప్పి నొప్పి అంటున్నప్పుడు, నొప్పి ఉండాలి అని డాక్టర్స్ సరైన నొప్పి తగ్గడానికి మందు ఇవ్వనప్పుడు, ఆ నిద్ర లేక, తిరగలేక, ట్యూబ్స్ మధ్య ఉన్నప్పుడు
యేసయ్య స్వస్థత హస్తము నా ప్రక్కన తాకిన అనుభవంలోనికి వెళ్ళాను, హాయిగా నిద్రపోయాను. నా ప్రియమైన సంగమా, ఎస్ హీ కమ్స్, ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడండి. ఆయన సమయంలో వస్తాడు, ఆయన పలకరిస్తాడు. నీవు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఈ జీవన తుఫానులో ఏ టెస్ట్స్, ఏ సవాలు, ద టెస్ట్ ఇన్ ద స్టోర్మ్స్ ఆఫ్ యువర్ లైఫ్, ఏ తుఫాన్లు ఎదుర్కొంటున్నావో, సవాళ్ళు ఎదుర్కొంటున్నావో, వేకువజామున వస్తాడు, చీకటిలో వస్తాడు. సొలొమోను మహారాజు దేవాలయమును కట్టి పూర్తి చేశాక, ఆ మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేశాక, ఆయన మహిమ తేజస్సు ఆ మందిరంలో దిగిన తర్వాత సొలొమోను మహారాజు చక్కని మాట అంటాడు, అంధకారములో ఆయన నివసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంధకారం, ఇన్ డార్క్నెస్ ఈజ్ డ్వెల్లింగ్. నీ జీవితంలో ఎక్కడ అంధకారంలో ఉన్నావు, ఎక్కడ చీకటి ఆవరించింది, ఏ గాఢంధకారములో నీవు ఉన్నావు, ఆ గాఢంధకారములో ఎవ్వరూ ఉండకపోయినా నిన్ను సృష్టించి, నిన్ను నిర్మించి, నిన్ను విమోచించి, నువ్వు నా సొత్తు అన్న యేసయ్య ఆ చీకటిలో ఉన్నాడు. ఎస్, ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు. తుఫాన్ల మధ్య సందర్భం, అద్భుతాల తరువాతే తుఫాను వచ్చింది. తుఫాను మధ్య సవాలు విధేయత చూపాక వచ్చింది. వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాక రాకుండా దూరాలు ఉండగానే వచ్చింది. తమ జీవితం, తమ కష్టం మీద, తమ ఆలోచనల మీద, వారి యొక్క దోణి నడిపించడానికి వాళ్ళు కష్టపడుతున్న వేళలో వచ్చింది తుఫాను. They're struggling to sail in their boat. వారి జీవన నావలో కష్టపడుతున్నారండి ఒడ్డుకి చేరడానికి. ఎదురీత. ఈరోజు నువ్వు ఎలాగొచ్చావో నాకు తెలియదు. ఈ తుఫాన్ల మధ్య నేను మీకు మూడవది చెప్పబోతున్నాను. ఆయన ఇచ్చే సందేశం జీవన తుఫానులో మనం నేర్చుకోవలసిన లెసన్స్. ఈ సందేశంలో మొట్టమొదటిగా తెలుసుకోండి, తుఫానులు గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక. చప్పట్లు కొట్టండి దేవునికి ఇప్పుడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఆయన నిన్ను సిద్ధపరుస్తాడండి. ఆ ప్రణాళికలో నిన్ను కసరత్తు చేయిస్తాడండి. ఆ ప్రణాళిక ఆధ్యాత్మికమైన జిమ్. ఆ ప్రణాళికలో నీ కండరాలను సాగు చేస్తాడు. ముడిసిపోయిన ఈ యొక్క నరాలను విడదీస్తాడు, ఎముకలకు షేపిస్తాడు. ఏ రకమైన తుఫాను వచ్చినా తెరచాప వేయే శక్తిని ఇస్తాడు. ఏ తుఫాను వచ్చినా ఆ దోణికి తెడ్డి వేసే బలాన్ని ఇస్తాడు. ఆ నావ నడవడానికి చుక్కాని దగ్గర కూర్చుండబెడతాడు నీ కొడుకుని, నీ కూతుర్ని. ఓ నా ప్రియమైన సంగమా, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికకి నువ్వు విధేయత చూపించవలసిందే, తప్పదు. మీరు ఈ 14వ అధ్యాయం చూస్తే చదివిన పాఠ్య భాగంలో బైబిల్ ఏముందో తెలుసండి. ఆయన వారిని బలవంతము చేశాను. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. ఎక్కండ్రా, వెళ్ళండ్రా, కాస్త చావగొట్టి చెవులు మోస్తానురా మిమ్మల్ని, మీకు బుద్ధి రావాలిరా అని ఒక ప్రణాళిక దేవుడు పెట్టుకున్నాడు. ఈరోజు ప్రభు మిమ్మల్ని ఎందులోనికి బలవంతముగా నెట్టాడు? చావు బ్రతుకుల మధ్యగా, ఆర్థిక తుఫానుల మధ్యగా, భార్య భర్తల యొక్క జగడములు విడిపోయే తుఫానుల మధ్యలోకి నెట్టాడా? డైవర్స్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉందా? వీడాకుల సమస్యలతో ఉందా? అప్పులు చేసి తీర్చలేక చావు శరణ్యం అనుకునే తుఫాను మధ్య ఉన్నారా? బిడ్డల ఒడ్డుకి చేరలేదనే అవమానముతో, సిగ్గుతో తలదించుకునే తండ్రులుగా తుఫాను మధ్య ఉన్నారా? ఏ తుఫాను మధ్య మీరు నెట్టబడ్డారు? యేసు ఆ తుఫాను మధ్యలోనికి మిమ్మల్ని బలవంతంగా పంపాడు. నా జీవితంలో తెలుసుకున్నవి ఎన్నో వీడాకుల సమస్యలు,
ఆస్తిపాస్తుల గురించి, అన్నాదమ్ముల మధ్య గొడవలు, వేరైపోయిన కుటుంబాలు, చావు అనే మరణం అనే తుఫాను దగ్గరే మరలా భార్యాభర్తలు కలిశారు, మరలా వాళ్ళ తల్లిదండ్రులు కలిశారు, మరలా తల్లిదండ్రులు కొడుకులు కలిశారు, మరలా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కలిశారు. ఏ తుఫాను మీ మధ్యలోకి వచ్చిందో అది దేవుని ప్రణాళిక. హీ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్. కొన్నిసార్లు అవిధేయతలో ఉన్న మనకి తుఫాన్లు పంపిస్తాడు విధేయత చూపించడానికి. అది పెద్ద ప్రసంగం. మరలా యోనాను జ్ఞాపం చేసుకుంటే కొన్నిసార్లు సాతానుకు అనుమతిస్తాడు దేవుడు తన ప్రణాళికలో తుఫాను చెలరేగడానికి. ఆయన గాలిని గద్దించెను అనే మాట దగ్గర అర్థము సాతానుని గద్దించెను. మేబీ గాడ్ అలౌడ్ దట్ డెవిల్ టు రైజ్ ద స్టార్మ్స్. దేవుడే అనుమతించాడేమో యోబు జీవితంలో తుఫాను చెలరేగినట్టు. మీ జీవితంలో వచ్చే ఆర్థిక తుఫానులు, మనస్పద తుఫానులు, చావు బ్రతుకుల మధ్య ఉండే ఐసీ ప్రణాళికలు తుఫానులు, లేక స్త్రీలని కోల్పోయిన తుఫానులు, వీటన్నిటి మధ్య దేర్ ఈజ్ ఎ గాడ్స్ ప్లాన్. నమ్మండి, దేవుని మంచి ప్రణాళిక ఉంది. ఆయన వారిని బలవంతము చేసని కంపెల్ నెట్టేడు మెడ పట్టుకుని కూర్చోండి, వెళ్ళండి. ఈరోజు దేవుడు ఏది నేను ఈ విషయంలో బలవంతం చేస్తాను నాకు తెలియదు. సందేశం తుఫాను దేవుని ప్రణాళిక. సందేశం తుఫాన్లకి పరిధి ఉంది. దెర్ ఇస్ ఎ లిమిట్. ఈ సంవత్సరం అంతా తుఫాన్ అని మీకు ఎప్పుడు వాతావరణ శాఖ చెప్పదు. రాబో 24 గంటల్లో జాలర్లు వేటకి వెళ్ళకూడదు. రేపు లేక 48 గంటలు మీరు ఒడ్డునే ఉండండి, లోపలికి వెళ్ళవద్దు. దేర్ ఇస్ ఎ లిమిట్. దేవునికి స్తోత్రం. మనకు వచ్చే తుఫానులు, అనారోగ్యాలు, బాధలు, ఇబ్బందులు కొంతకాలమే. నడి జామున యేసయ్య వస్తాడు. ఆ తుఫాను శబ్దం మనకిస్తాడు. మన జీవన నావను క్షేమముగా ఒడ్డుకు చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. దేర్ ఇస్ ఎ లిమిట్. బైబిల్లోని చదువుతున్నప్పుడు వాళ్ళకన్నా ముందుకే వెళ్ళాలని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సముద్రం మీద. ఆల్మోస్ట్ వాళ్ళు ఓవర్టేక్ చేసేసాడు శిష్యుల ధోనిని. యేసయ్య కూడా ఓవర్టేక్ చేయాలనుకున్నాడు, కానీ అక్కడ బాధల్లో భయముతో కేకలు వేస్తున్న శిష్యుల ధోనిని చూచి వారిని పలకరించెను. హల్లెలూయా. యేసయ్య ఓవర్టేక్ చేయలేదు మన జీవితాల్ని దాటిపోలేదు. దేవునికి స్తోత్రం. మన జీవన నావను దాటిపోలేదు. ఆయన ఆగి పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, హ్యాపీగా ఉండండి అన్నాడు ఇంగ్లీష్లో. బీ cheerful. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఎస్, ప్రతిదానికి ఒక పరిధి ఉంది. ఆయన వస్తాడు, పలకరిస్తాడు, ధైర్యం తెచ్చుకొనుడి అంటాడు. అంతేకాదు, ఆయన నేనే, భయపడకుడి. దెర్ ఈస్ ఎ లిమిట్. ఈరోజు నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నావో నాకు తెలియదు, ఏ గుండె కోతతో ఉన్నావో నాకు తెలియదు. నా ప్రియమైన సంగమా, దేవుడు ఉన్నాడు. మీ గుండెను బాగు చేస్తాడు, మీ గాయాన్ని కడతాడు. మీ మధ్య ఉన్నాడైనా. ఆ సర్వశక్తిమంతుడు వస్తాడు, మిమ్మల్ని దాటిపోడు. మీరు కేవలం ఇప్పుడు ప్రార్థించండి, కేకలు వేయండి, అడగండి. ఎస్, దెర్ ఇస్ ఏ లిమిట్, దెర్ ఇస్ ఏ ప్లాన్, దెర్ ఇస్ ఏ లిమిట్. ఒక పరిధి ఉంది. యేసయ్య సమయానికి వచ్చాడు, వారందరినీ పలకరించాడు, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అంతేకాదు, యేసయ్య వారికి ఇచ్చిన సందేశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? తుఫాన్ల కన్నా అత్యున్నతమైన బలిష్ఠుడు మన యేసయ్య. తుఫాన్ల కన్నా ఎత్తైన వాడు మన యేసయ్య. మార్కు సువార్తలో ఏముంటుందో తెలుసండి? తుఫానులు రేగెను అంటే లేచెను అంది ఇంగ్లీష్ బైబిల్లో. ద స్టార్మ్ రోజ్, ద విండ్ రోజ్, లేచిందట. ఓకే, అది ఒక వచనం. శిష్యులు, నిద్రపోతున్నావా? నీకు మా వేడిలో ఏ విధమైన జాలి లేదా? మేము నశించిపోడు నీకు ఇష్టమా అని కేకలు వేస్తున్నప్పుడు తుఫాను లేచెను,
ధోనిలో ఉన్న యేసయ్య లేచెను. హల్లెలూయా! ధోనిలో ఉన్న యేసయ్య లేచెను. అయితే ఆయన లేచినప్పుడు ఈ అలలు, తుఫానులు, ఈ జల్లులు కన్నా ఎత్తుగా లేచాడు. యేసయ్య ఎత్తైన కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ శిష్యులు తుఫానుల మధ్య ఉన్నప్పుడు ఆయనకి అంతా తెలుసు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. కొండ మీద ఏకాంతంగా తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ జీవన సంద్రములో వారి జీవన నావ ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందుకే నీ కోసం నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను నీ దగ్గర. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారికి నేను దూరముగా లేని ప్రభువా, ప్రార్థనలో దగ్గరగా ఉన్నాను తండ్రి. ఇప్పుడు దగ్గరగా వచ్చాడు. భౌతికముగా పలకరించాడు. ధైర్యం తెచ్చుకొనుడి, నేను అన్నాడు. నేను అన్న యేసయ్య భయపడకుడి అన్నాడు. మరలా ఎప్పుడు భయపడకండి. ఫియర్ నాట్ నౌ అండ్ నెవర్ అగైన్. దానికి అర్థం భయపడకుడి. బి నాట్ ఎఫ్రైడ్ అనే మాటకి అసలు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు భయపడకండి, ఎప్పుడు భయపడకండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భయపడకండి, ఎప్పుడు భయపడకండి. ఎందుకంటే వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. నీ జీవిత తుఫాన్లో ఏ సందర్భంలో తుఫాన్లు వచ్చాయో ఇప్పుడు పరిశీలించుకో. ఏ కష్టాల్లో, ఏ సుఖాల మధ్య తుఫాను వచ్చిందో, నీ జీవన తుఫానులో ఎదుర్కొంటున్న సవాలు, నీలో రైజ్ అవుతున్న ప్రశ్నలు ఏమిటి, నీకు వస్తున్న ప్రశ్నలు ఏంటి, నీ సవాళ్ళు ఏంటి? వై ఇట్ హ్యాపెన్స్? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎలా డీల్ చేయాలి? ఈ సమస్యని ఎలా డీల్ చేయాలి? ఎలా ఎదుర్కోవాలి? ఈ జీవన తుఫాన్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? సందేశం ఏమిటి? ఈ పాఠాలు నేర్చుకోవాలంటే ఆయన ప్రణాళిక ఉంది. ఆయన పై ఎత్తున ఉన్నాడు. నీ తుఫాన్ల కన్నా పై ఎత్తున ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. ఎన్నో ప్రశ్నల మధ్య నీవు ఉన్నప్పుడు ఆయన జవాబిస్తాడు, నేను ఉన్నానని. నిన్న ఒక దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని దర్శించినప్పుడు 50 సంవత్సరాల వయసులో ఉన్న భర్త, 9 సంవత్సరాలలో 9వ క్లాస్ చదువుతున్న కుమార్తె యొక్క తండ్రిగా, 50 సంవత్సరాల భర్తగా, అలాగే తమ్ముడుగా హఠాత్తుగా బ్రతుకుతాడు వస్తాడు, బ్రతుకుతాడు వస్తాడు, వస్తాడు హీల్ అవుతాడు అనుకున్న వేళ సడన్గా చనిపోయాడు. ఎన్నో ప్రశ్నలు. ఆ భర్తే భార్యను ప్రోత్సహించి చక్కగా ఉద్యోగము, బ్యాంకులో పని చేయడానికి, ప్రమోట్ అవ్వడానికి, టెస్టులు రాయడానికి ఎంకరేజ్ చేసి బ్యాంకులో ఉద్యోగం వచ్చేటట్లు చూసి, ఆ ఉద్యోగంలో ప్రమోషన్ అయ్యేటట్లు చూసి మేనేజర్ స్థాయికి తన భార్యను తీసుకొచ్చాడు, బ్యాంక్ మేనేజర్గా. కానీ ఇక్కడ సమస్య, ఇప్పుడు భర్త కూతురు ఒక చోట, భార్య మేనేజర్గా, బ్యాంక్ మేనేజర్గా ఇంకో చోట. ఈ సమస్యల మధ్య దేవుడు దగ్గరగా ఉన్నాడా లేదా ప్రార్థన చేస్తున్నారు ట్రాన్స్ఫర్ అవ్వాలని. ఇప్పుడు తమ్ముడు చనిపోయాడు, లేక ఆమె భర్త చనిపోయాడు, లేక ఆ కుమార్తెకి నాన్న చనిపోయాడు. జ్ఞాపకార్థ కూడికలో ఈ యొక్క మేనకోడలు కూతుర్లే పాటలు పాడారండి. వాళ్ళే సాక్ష్యముగా వాళ్ళకున్న నిరీక్షణ చెప్పారు. వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆదరణ కలిగించారు. ఈ జ్ఞాపకార్థ కూడికలో అంత అయిపోతుందా, నా భర్త లేకపోతే ఏమిటి అనే పరిస్థితిలో, అమ్మా ప్రభుత్వం దగ్గర నుంచి నీకు ఒక ఫోన్ వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకార్థ కూడా జరుగుతుంది. ఆ యొక్క భర్తను కోల్పోయిన భార్యకి ఆ కూతురు చెప్తున్న మాట, గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయమ్మా, నువ్వు విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయ్యావు. జ్ఞాపకార్థ కోడికలో గాడ్ ఈస్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద స్టార్మ్స్. తుఫాన్ల మధ్య యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొడదాం. అంతగానో ఇంకేం లేదు. ఏదో ఒక రూపాన వస్తాడు నా యేసయ్య, ఏదో ఒక రూపాన స్పర్శిస్తాడు నా రక్షకుడు, నా బలమైన దేవుడు. నీ తుఫానులు నీకు ఎత్తుగా కనపడవచ్చు, దేవునికి మాత్రం అవి చిన్నవి చిన్నవి. మిమ్మల్ని విడివడు, మీ చిన్ని భయానికి భయపడకడంటాడు. ఎవరు లేను ఆ మధ్య నేను అని పలకరిస్తాడు. ధైర్యం తెచ్చుకుని చెప్పుతాడు. ఎప్పుడు వస్తాడో, ఏ రూపాన వస్తాడో, ఏ రూపాన నేను ఉన్నాను మమ్మీ,
నేను ఉన్నాను చెల్లి, నేను ఉన్నాను అక్క, నేను ఉన్నాను తమ్ముడు అని మీ ఇళ్లలోకి వస్తాడు. నాకు తెలియదు, వస్తున్నాడు. భయపడకని చెప్తాడు. నేర్చుకుందాం. ఆయన ప్రణాళిక ఉంది, ఆయన పరిధి ఉంది. దేర్ ఇస్ ఎ లిమిట్. వీటన్నిటి మధ్య పై ఎత్తున ఉన్నాడు. ఈరోజు నీవు బలం తెచ్చుకో. యేసయ్య దగ్గర నీ జీవన నావ నడపడానికి ఎంత కష్టపడుతున్నావో ఈరోజు చెప్పు. ఆయన చెప్పుతుండగా మీ మధ్యకు వస్తాడు. యేసయ్య, నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్య నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా, నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్, నేర్పుమయ నజరయ, UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777.